అత్యద్భుతమైనటువంటి మన ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ధార్మిక ప్రభావం కలిగినటువంటిది, ఫలితాలను పొందేటువంటిది, కర్మసిద్ధాంతం కలిగినటువంటిది భారతదేశం. ఈ భారతదేశంలో మనకి కుంభమేళా అనేటువంటిది ప్రయాగరాజ్లో జరుగుతోంది, ఉత్తరప్రదేశ్లో. ఇది గొప్పదైనటువంటి తీర్థం. ఇక్కడ అనేక మంది దేవతలు, ముక్కోటి దేవతలు కూడా అక్కడ నివాసం ఉంటారని ఈ సమయంలో ఈ 45 రోజులు ఏదైతే ఉన్నదో జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు దాకా జరిగేటువంటి ఆ రోజులు ఏవైతే ఉన్నాయో ఆ ఫిబ్రవరి 26 దాకా జరిగేటువంటి నిడివిలో అనేక మంది, కోట్లాది మంది సాధువులు, సన్యాసులు, నాగసాధువులు, అలాగే మంది యోగులు, తపస్సులు, బైరాగులు చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ సిద్ధులు, వీళ్ళందరూ కూడా ఈ తీర్థంలో వాళ్ళ జన్మలే పునీతం చేసుకోవడానికి వస్తూనే మనం అక్కడ స్నానం చేయడం వల్ల మన జన్మ కూడా పునీతమయ్యేటువంటి విధంగా అంతమంది మహానుభావులు స్నానం చేసినటువంటి పవిత్ర జలంలో మళ్ళీ మనం అక్కడ స్నానం చేయడం వల్ల, వారితో కలిసి స్నానం చేయడం వల్ల మహద్భుతమైనటువంటి ఫలితాలు, గత జన్మలో ఉన్నటువంటి జన్మాంతర పాపాలు కూడా నశిస్తాయి అని, సమస్త దేవతలు కూడా ఆసీనమై ఉంటారని, సాక్షాత్తు పరమేశ్వరుడే సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అక్కడికి వచ్చిన వారందరికీ కూడా ఇస్తాడని మనకి ప్రగాఢంగా విశ్వాసం తెలియపరుస్తోంది. కాబట్టి అనేక లక్షల కోట్లాది మంది అక్కడికి వస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ధ్యాన తపస్సులు. కాబట్టి వారి యొక్క దర్శన భాగ్యం చేత, స్నానం మాటలో ఉన్న దర్శన భాగ్యం చేత మాత్రమే మనం ఆ పవిత్రమైనటువంటి నదీ జలంలో స్నానమాచరించినటువంటి పుణ్యఫలం లభిస్తుంది. కాబట్టి అంతేకాదు, మనకి ఈ మధ్యకాలంలో తెలిసింది కూడా, దావోస్లో ఒక ట్రైన్ ఆగిపోవడం అని, అలాగే మనకి రామానందజీ అనేటువంటి స్వామీజీ ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఆయన టికెట్ కొనకుండా యాదృచ్ఛికంగా ట్రైన్ వెళ్ళిపోతుందని ఎక్కడం, దాన్ని ఆపడం, ఆయన్ని కిందకి దించేయడం, ఆయన కిందకి దించడంతో ఆ మహిమాన్వితమైనటువంటి మహానుభావుడిని దింపడం వల్ల ఆ ట్రైన్ ఆగిపోవడం, ఇంజిన్ చెడిపోవడం, మళ్ళీ ఇంకో ఇంజిన్ పెట్టినప్పుడు కూడా అది కూడా చెడిపోవడం, అందులో ఉన్నటువంటి వాళ్ళు ఆ మహానుభావుని యొక్క, అందుకే చూడండి మనకి సాధువులు, సన్యాసులు, నాగసాధువులు, వీళ్ళందరూ కూడా, ఘోరులు కూడా సామాన్యంగా కనబడుతూ ఉంటారు, ఏదో పిచ్చివాళ్ళలా కనబడుతూ ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర అతీతమైనటువంటి తపస్సంపన్నత దర్శించడం అనేటువంటిది మనకి అవసరం, వారిలో ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఆయన్ని దించడం వల్ల ఆ ట్రైన్ ఆగిందని, మళ్ళీ ఆయన్ని అక్కడ ఉన్నవాళ్ళు తెలుసుకునే ఆయన యొక్క ప్రభావశాలి అని, ఆయన గొప్ప తపస్సు సంపన్నుడని, ఆయన మహిమాన్వితమైనటువంటి శక్తులు ఉన్నాయని తెలుసుకుని వాళ్ళందరూ చెప్పడం చేత మళ్ళీ ఆయన సాధారణంగా ట్రైన్ ఎక్కించడం, దాంతో మళ్ళీ ఆ ట్రైన్ యథాతథంగా 3 గంటల తర్వాత ప్రయాణం చేయడం అనేటువంటిది, చక్కగా ప్రయాగరాజ్ చేరడం అనేటువంటిది మనం విన్నాం ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో. కాబట్టి ఇంతటి మహానుభావులు, అంతటి గొప్ప తపస్సంపన్నులు వారందరూ కూడా అన్నిసార్లు వారి యొక్క తపఫలాన్ని ఇలా ప్రదర్శించరు. కానీ ఒక్కొక్కసారి సామాన్య జనాభాకి తెలియడం కోసం, సామాన్య మానవులకి తెలియడం కోసం ఇలాంటి విషయాలు మనకి ప్రదర్శన చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ 26వ తారీఖు లోపు అక్కడికి వెళ్ళి చక్కగా స్నానం చేయడం చాలా విశేషం.